కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నటువంటి సవాలు కూకట వేలుతో పెగలించడం. కూకట వేలు ఎవరు? గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని తాచారం చేస్తున్నటువంటి సందర్భం ఉన్నట్టుగా ప్రజలు నాటి నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దిగిపోయిన వరకు కూడా ప్రజలు ఆలోచించారు. దాన్ని ఎవరైనా సరే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, అక్కడ మోడీ ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ త్వరితగతిగా ముందు జగన్ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా తేల్చి ఒక ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా క్లోజింగ్ తీసుకురాకపోతే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంగా మరి గుర్తించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసుకునేటప్పుడు రాజ్యాంగం అందరికీ ఒకటే సమానమైనటువంటి హక్కులు, ప్రాథమిక హక్కులు కల్పించినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ మరి మన జరిగింది భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం. అందరూ కూడా పార్లమెంట్ లో అందరూ కూడా రాజ్యాంగం గురించి మాట్లాడారు. గవర్నర్ గారు మాట్లాడారు, రాష్ట్రపతి గారు మాట్లాడారు, ప్రధాని గారు మాట్లాడారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆనందంగా చేసుకున్నటువంటి సందర్భం. అటువంటి పవిత్ర గ్రంథాన్ని ఆవిష్కరించుకున్నటువంటి రోజుల్లో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఆర్గనైజేషన్ లో కూడా మీరు అన్నట్టు ఒకట వేళ్లతో కనుక పెగలించకపోతే, నాశనం చేయకపోతే అవినీతి ఆ రోజుకి పెరిగే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు విజయపాలు కావచ్చు, లేకపోతే రేపొద్దున ఇంకో ఆఫీస్ రావచ్చు, ఉద్యోగస్తులు వస్తూ ఉంటారు, రిటైర్ అవుతుంటారు, వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళ చేత పలానా పని చేయించండి, పలానా పని చేయండి, పలానా అభివృద్ధి పని చేయండి, లేకపోతే పలానా అతన్ని ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసినటువంటి సందర్భంలో మనందరం కూడా చూసాం. భారతదేశమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రతి తెలుగువాడు కూడా ఇదే ఉదాహరణ అని చెప్పేసి ప్రశ్నించినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అటువంటి కేసులన్నిటిని కూడా మనం ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పురుగొల్పటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి మనం అనుకున్నట్లే ఖచ్చితంగా దీనికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా డైరెక్షన్స్ ఇచ్చి మీరు అన్న పాయింట్ లో కేవలం జగన్మోహన్ రెడ్డి తీసుకురావాలి, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కాదు స్కామ్ అని చెప్పి 1,000 కోట్లు ఇది చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాబట్టి ఇదంతా చేస్తున్నారా? లేదంటే చట్ట ప్రకారం అది యుఎస్ లో కావచ్చు, అదాని వ్యవహారం కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, ఉన్నటువంటి వ్యవహారాలని సక్రమైన మార్గంలో తీసుకెళ్తున్నారు. మీరు అన్ని పాయింట్లు ఏం కనిపిస్తుందంటే లేదు ఏదో విధంగా చెయ్యాలి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కాబట్టి మేము ఇది చెయ్యాలని చెప్పి ప్రజలు చూస్తున్నారనే విధంగా మాట్లాడుతున్నారు సత్యనారాయణ గారు. ఏంటి? నేను అది చెప్పట్లేదు మేడం, నేను ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను మేడం. మీకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఈ రోజు వరకు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నిందారోపణలు చేసినటువంటి సందర్భం తప్ప ఏ మచ్చ లేనటువంటి చంద్రుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులతోటి, ఎన్నో ఈడీ వ్యవహారాలతోటి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ రోజు కూడా ఆ కేసుల గురించి నా మీద ఉన్నటువంటి నిందను నేను తొలగించుకొస్తానని చెప్పేసి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా చూసప్రాయం కూడా ఎక్కడ మాట్లాడలేదు. కాలయాపన చేసుకుంటూ ఆఖరి మినిట్ వరకు కూడా అధికారాన్ని ఉపయోగించుకుని ఆ కేసులకి వాయిదాలకు వెళ్లకుండా పక్కదారి పట్టించినటువంటి సందర్భం అయితే ఈ కేసులన్నింటికి మూలం కూడా అతనని చెప్తున్నాను మేము ఖచ్చితంగా. కాబట్టి నేను చిన్న చేపల కంటే పెద్ద చేపనే మనం పట్టుకుని శిక్షించగలిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అంత ప్రాసెస్ వరకు వెళ్తారా అనేది మేడం, అంత ప్రాసెస్ వరకు ఎప్పుడు వెళ్తారా అనేది అదే కదా మేడం మన దౌర్భాగ్యం. నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి తతంగం అదే కదా మేడం. ఇంత ఇప్పటికి మనం రాజధాని ఓపెన్ చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి మీరు మొదటే ప్రస్తావించారు, వేళ్ళు తీగలు కాదండి కేంద్ర రాష్ట్రాల గురించి మాట్లాడాలి అని చెప్పి. మరి కేంద్రంలోనూ మీరే ఉన్నారు, రాష్ట్రంలో కూడా మీరే ఉన్నారు. నేను అందుకే ఈ డిబేట్ ద్వారా ఒక అవగాహనకు, ఒక ఆలోచన విధానానికి రావాలి, ప్రజలు దీన్ని ఆలోచిస్తున్నారని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాలు కూడా, మా ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇది అవసరం. ఎంతకాలం ఈ విధంగా తాత్సార్థం చేసుకుంటూ మరి నేరస్తుడి చేత మనం నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనే పరిస్థితిలో అతను ఎందుకని ఆ విధంగా చేశాడనే దాని మీద మనం చేయకపోతే ఖచ్చితంగా ఎంతో మంది అధికారులు బలి. ఎందుకు అనుకుంటున్నారు గవర్నమెంట్ ఎందుకు వెనకంచి? అంటే మీరు చెప్తున్న విధానమే ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో కాస్త తాత్సారం చేస్తుంది అనుకుంటున్నారు?
నేను అది జరగకూడదని డిమాండ్ చేస్తున్నాను మేడం ఖచ్చితంగా ఈ రోజు. ఎందుకంటే ఎందుకు జరుగుతుంది తాత్సారం అనుకుంటున్నారు? జరగకూడదు. ఖచ్చితంగా తాత్సారం జరుగుతుంది ఖచ్చితంగా. తాత్సారం జరగకూడదు. ఎందుకు జరుగుతుంది? ఇంతకాలం ఎందుకు జరుగుతోంది? రీజన్ ఏంటి? ఇన్ని ఆరోపణలు ఉన్న తర్వాత ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఎవరితో అంటగాగుతూ ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇన్ని గోల్మాల స్కామ్లు తయారు చేసుకుంటూ మానవ ఈ రోజు వైజాగ్ లో ఉన్నటువంటి రుషికొండతో సహా అంటే అది మనం ప్రజలకు సంబంధించిన వాతావరణానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అంత కాలుష్యమైనటువంటి స్కాములు చేసినటువంటి సబ్జెక్టులు ఉన్నప్పటికీ కూడా అతన్నే ఆ విధంగా మనం ఇంకా చూడడం ఒక మాజీ ముఖ్యమంత్రిగా లేకపోతే అతని విచారణకు రాకపోతే అతనికి సరైనటువంటి న్యాయబద్ధంగా కూడా అతను ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో నాకు అర్థం కాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఈ విధంగా మాట్లాడబోతున్నట్టు ఏమో ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి కదా, అన్ని కలిపి ఒకసారి యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారా? ఎంతకాలం మేడం, ఎంతకాలం అంటున్నాను. ఒక సామాన్యుడు నాలాంటి వ్యక్తి ఏమైనా తప్పు చేస్తే 5 నిమిషాల్లో లోపల తీసుకెళ్ళి ఎందుకు జరగట్లేదు ఇక్కడ అలాగా నాయకుల వ్యవహారంలో? ఎందుకని మీరే సమాధానం చెప్పాలి. మీరు నన్ను అడిగితే నేను కాదు గవర్నమెంట్ లో ఉండేది. నేను అదే చెప్తున్నా మేడం, మిమ్మల్ని అడగడం కాదు నేను. ఇది ప్రజలు చర్చించుకుంటారని చెప్పేసి ప్రభుత్వాల దృష్టికి మీ ద్వారా ఆ ద్వారా మన ఐ న్యూస్ ద్వారా వెళ్తాదని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను మేడం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు విజయపాలం ఒక సామాన్యమైన వ్యక్తి అయి ఉండొచ్చు. విజయపాల్ లాంటి వ్యక్తులు ఎంతో మంది ఆఫీసర్స్ ప్రభుత్వం చెప్పింది చేస్తారు. ప్రభుత్వం సాధారణమైన ఆఫీసర్ ఎట్లా అయిందండి? మాజీ ఏఎస్పీ అంతకుముందు ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి వస్తున్నాయిగా. ఇప్పుడు మాజీ ఐఎస్పీ అయిపోయింది కదండి, రిటైర్ అయిపోయి వెళ్ళిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత మనం ఎంతమంది రిటైర్ అయిపోయిన అధికారులు తీసుకొచ్చి లోపల వేయగలం మనం? చెప్పండి మేడం. ఏమో ఎంతమంది వేయగలం మనం? మన జగన్మోహన్ రెడ్డి సవాల్ విసరలేదా? ఈ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ పోలీస్ అధికారులు మాత్రం ఈ విధంగా వ్యవహరిస్తే సప్త సముద్రాలు దాటున్నప్పటికీ కూడా తీసుకొచ్చి యాక్షన్ తీసుకుంటామని చెప్పి. అదేండి ఆ చుల్లు కబుర్లే వాళ్ళని ప్లీజ్ 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 భాష భాష అలా కదండి. ఆ కబుర్లే ఆ లాంగ్వేజ్ సార్ చుల్లు కబుర్లు అంటే అదే భూతాన్ని పోతుంది. మీరు వద్దండి, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ప్లీజ్ ప్లీజ్ భాష. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు అటువంటి కబుర్లే అనుకున్నాం. సప్త సముద్రాలు దాటున్న అంబటి రాంబాబు గారు ఒక నటుడు, సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. ఆయన ఖచ్చితంగా అటువంటి డైలాగులు వాడతాడు. ఆ డైలాగుల గురించి అంబటి రాంబాబు కాదు మాట్లాడింది, స్వయానా మాజీ సీఎం. మాజీ సీఎం గారు కూడా మాట్లాడారు. మాజీ సీఎం గారి కంటే ముందు అంబటి రాంబాబు గారి దగ్గర ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని ప్రెస్ లో వదిలినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను మేడం. ఉన్నారు. ఏదైనా సీఎం అంటే ఆ హోదా అధినేత తర్వాతే కదా మిగిలిన కేటగిరీస్ అధినేతే మాట్లాడున్నారు కదా. మాట్లాడదాం. మరి వైఎస్ఆర్సీపీ యొక్క వెర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు